ఫారెస్ట్ అధికారుల అరాచకాలు దౌర్జన్యాలు నశించాలి. చేపల వేటకు వెళ్లిన గిరిజన యువకుల మీద అధికార దుర్వినియోగం చేస్తూ లాఠీ దెబ్బలు జులిపిస్తూ అసభ్యకరంగా వ్యవహరించిన ఎఫ్ఆర్ఓ అధికారిని సస్పెండ్ చేయాలి. రోజుకి ఎఫ్ఆర్ఓ అధికారులు ఎందుకు ఇలా దాడులు చేస్తూ వ్యవహరిస్తున్నారు? వీళ్ళ వ్యవహార ధోరణి చూస్తుంటే అహంకారంగా కక్ష సాధింపులా కనిపిస్తుంది. బాధ్యత గల స్థానంలో ఉండి, బాధ్యత గల అధికారంలో ఉండి కూడా సామాన్యులతో, బలహీన ప్రజలతో ఎలా వ్యవహరించాలో తెలియదా వీళ్ళకి? ఇలాంటి అధికారులను సస్పెండ్ చేయడం కాదు, ఏ ఉద్యోగానికి కూడా అర్హతుడు కాదని పర్మనెంట్ గా డిస్మిస్ చేయాలి. అప్పుడు గానీ ఈ ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ అధికారులకు బుద్ధి రాదు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారికి, కుట్నూరు డిఎఫ్ఓ గారికి నా వినతి, ఈ ఎఫ్ఆర్ఓ అధికారిని సస్పెండ్ చేయడం, డిస్మిస్ చేయడమే కాదు, కస్టోడియల్ హింసకు పాల్పడుతూ మానవ హక్కుల ఉల్లంఘన చేశారు. వీరి మీద కఠినమైన చర్యలు తక్షణమే తీసుకోవాలి. సామాన్యుల మీద, బలహీన ప్రజల మీద చట్టాలు, నియమాలు, ఆంక్షలు ఎలా పనిచేస్తాయో ఇలాంటి ఎఫ్ఆర్ఓ అధికారుల మీద కూడా అలాగే పనిచేయాలి. అప్పుడే న్యాయ చట్టాలు ఇరువైపులా బలంగా ఉన్నాయని ప్రజలు నమ్ముతారు. బాధితుల పట్ల బాధ్యతగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి, పిఓ గారికి కోరుతున్నాను. ధన్యవాదాలు.